అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండోసారి అధ్యక్ష పదవి స్వీకరించాలని చెప్పి మీరు అంటున్నారు. నా మీద చాలా పెద్ద బాధ్యత రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నా మీద ఉంచడం జరుగుతుంది. ఏదైతే 69 మండలాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాని అందరూ కూడా కలిసి పనిచేసి పార్టీని అభివృద్ధి చేసేదానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే మళ్ళీ నాకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పార్టీకి, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకు, జిల్లా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పనిచేసినటువంటి ప్రతి మండల అధ్యక్షులకి, ప్రతి కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అధికారం లేనప్పుడు మీకు అధ్యక్ష పదవి ఇచ్చారు, అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు రెండోసారి అధ్యక్ష పదవి వచ్చింది. అయితే ఎలా ముందు తీసుకోబోతున్నారు ఈ పార్టీని? అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అనేది కాదు. ఎప్పుడైనా కూడా పార్టీ సంస్థాగతంగా బలం చేసుకునే దానికోసమే మేము పార్టీ కోసం పార్టీలో పనిచేస్తాం. కాబట్టి మా పార్టీ బలం పెరిగే దానికోసం ఖచ్చితంగా ఏంటంటే బలం పెరుగుకునే విధంగా ప్రయత్నం చేస్తానుగా. చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ కార్యకర్తగా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ బీజేపీ పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించి ఈరోజు నన్ను జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర పెద్దలందరూ కూడా నా మీద గురుతర బాధ్యతను పెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా పెద్దలు ఏదైతే నా మీద ఆశించి అందరినీ కలుపుకొని పోయి పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తారని నా మీద పెట్టినటువంటి బాధ్యతను నేను నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే రాష్ట్ర పార్టీ చెప్పి ఈరోజు మాకు గతంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. సంవత్సరం 4 నెలలు పూర్తయింది. దానికి కారణంగా మళ్ళీ కూడా కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డిని పేరు పంపించడం రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో 1,00,000కు పైన సభ్యత్వాలు పూర్తి చేసుకొని, అదేవిధంగా 1000 వరకు కూడా క్రియాశీల సభ్యత్వాలు చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 1,00,000 సభ్యత్వాన్ని మనం పూర్తి చేసుకోవాలంటే ఏ ఒక్కరి వల్ల కూడా అయ్యే పని కాదు. ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా, ఏదైతే వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ, వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త 100 సభ్యత్వాన్ని పూర్తి చేసి ఈరోజు రాష్ట్రంలో జిల్లాని మనం ప్రథమ స్థానంలో పెట్టుకునే విధంగా 1,00,000 వరకు సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం కూడా మనందరూ కూడా హర్షిస్తదగిన విషయం. ఈ విజయం అంతా కూడా, ఈ పని అంతా కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసిన కారణంగా ఇది జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా నాకు సహకరించి ఈ బాధ్యతను నాకు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.